తీసుకోవాలి. అలాగే ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఆధార్ని ఎప్పటికప్పుడు లాక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. అప్పుడే అవసరమైతే మీకు అన్లాక్ చేసుకోవచ్చు మీరు వాడేటప్పుడు. ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆధార్ వల్ల ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే ఆధారు పాన్ కార్డు అక్కడ వదిలేస్తే చివరికి ఎవరో వ్యాపారం చేసేస్తే ఇప్పుడు ఈయనకి వచ్చిందంట పాపం బిల్లు. మరి అది ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక సాక్షి, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మావిగన్, దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు, మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అయిపోతుంది, తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటన. మావిగన్కు ససేమేరా అంటున్న చంద్రబాబు, ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, కమిషన్లు, మొత్తానికి మావిగన్ అనే ఒక అస్త్రంతో ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ. మావిగన్ రాజధాని అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మావిగన్తో ముందుకు వెళ్ళడం ఏంటి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి డైవర్ట్ చేస్తున్నారా రాజకీయాన్ని, మొత్తానికి ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనా మావిగన్ తమ స్టాండ్ అనేది అయితే చెప్తోంది. కాకపోతే ప్లాన్ బి అంటోంది. అంటే ప్లాన్ ఏ మాత్రం 3 రాజధానులే. అంటే మేము అధికారంలోకి వస్తే ప్లాన్ ఏ మళ్ళీ అమలు చేస్తాం, అది కాకపోతే ప్లాన్ బికి వెళ్తామనా? ఇప్పుడు ప్లాన్ బి వీళ్ళకి చెప్తున్నారా? వీళ్ళ స్టాండ్ అదేనా ఏంటి అనేది అయితే తేలాలి. ఇక అప్పులు దాచేసి సభకు తప్పుడు